ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి నన్ను అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదమందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్ళతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడు. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతలు స్తుతులు చెల్లించేదను. నీవు నా దేవుడవు, నిన్ను గణపరచెదను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తన పరిశుద్ధతతో మన వ్యక్తిలో జీవించి ఆశీర్వదించును. ఇదే నీవు నాకు రక్షణాధారుడవై ఉన్నావు అని ఇక్కడ సెలవిస్తున్నాడు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేని బిడ్డలు ఎందరో నశించిపోతున్నారు. కానీ వాళ్ళకు కూడా ఒక సమయం ఇవ్వబడుతుంది. ఈ యొక్క ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో ఏమున్నదంటే, ఆయన పట్టణము 3 భాగాలు అవుతాయి అన్నట్టు. ఆయన పట్టణము 3 భాగాలు అవుతాయి. ఒక భాగమేమో అది సియోను కొండ, అందులో రాజులైన యాజక బృందం నివసిస్తుంది. 16వ అధ్యాయము 19వ వచనం. ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం. ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములాయను, అన్యజనుల పట్టణములు కూలిపోయాను. తీక్షణమైన ఉగ్రత మద్యం గల పాత్రను బబులోనులో ఇవ్వవలనని దానిని దేవుని సముఖమందు జ్ఞాపకం చేసింది. ఇది మహా ప్రసిద్ధమైన మహాపట్టణము. ఎన్ని భాగాలైంది? 3 భాగాలైంది. ఒక భాగము రాజులైన యాజక సమూహము ఉంటుంది, ఇంకో భాగము క్రైస్తవులు ఉంటారు, సాధారణ క్రైస్తవులు. ఇంకో భాగము ఈ యొక్క 2 సాక్షులు వచ్చినప్పుడు రక్షింపబడతారు. 2 సాక్షులు ఎవరు? 2 సాక్షులు ఎవరు మామ? చాలా నేర్చుకోవాలి మనం, చాలా నేర్చుకునేది. 2 సాక్షులు అంటే మోషే వస్తాడు, ఏలియా వస్తాడు. వచ్చినప్పుడు రక్షింపబడతారు వాళ్ళు. అప్పుడు ఈ యొక్క 3వ భాగము వాళ్ళకి ఇవ్వబడుతుంది. రక్షణ లేని వాళ్ళకు కూడా ఏం పర్వాలేదు, 3వ భాగం ఇవ్వబడుతుంది. మొదటి భాగమేమో రాజులైన యాజక సమూహము, 2వ భాగం క్రైస్తవులకు, 3వ భాగము అన్యజనులు. వాళ్ళు ఏం చేస్తారు? అన్యజనులు క్రైస్తవులు కూడా వాళ్ళు ఏం చేస్తారనంటే, ఈ నిజమైన దేవుడు ఈయననే అని వాళ్ళు వచ్చినప్పుడు అక్కడ రక్షణ పొందుతారు. అది అయితే వాళ్ళు 3 రోజులు శవాలు ఉంటాయి అన్నట్టు. ఈ మోషేది, ఈ యొక్క ఏలియాది 3 రోజులు శవాలు అక్కడ పెడతారు. పెట్టిన తర్వాత జీవం వస్తుంది వాళ్ళలోకి. జీవం వచ్చిన తర్వాత లేస్తారు. లేచినప్పుడు ప్రజలందరూ చూస్తారు. సెల్లులే కదా అందరికీ, అందరి చేతిలో సెల్లులు ఉన్నాయి. లేచిన చూడడం చూసి అందరూ భయపడతారు. నిజమైన దేవుడు యేసు ప్రభువే అని నమ్ముతారు అన్నట్టు. రక్షణాధారము, నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. మనం ఆయనకు మన
కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలన్నట్టు. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏంటిది? అది చాలా జాగ్రత్తగా మనం వినాలి. ఏంటిది? యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనము. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి, మూల రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. ఏంటిదన్నట్టు ఇది? ఆ రాయి, ఆ అడ్డుబండ ఇశ్రాయేలుకు తగిలి పడ్డారు అన్నట్టు. ఎక్కడ చెప్తుంది? మత్తయి సువార్త 21:42 చెప్తుంది. మత్తయి సువార్త 21:42 వచనం. మరియు యేసు వారిని చూచి, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఇది ప్రభువు వలననే కలిగినది. ఇది మన కన్నులకు ఆశ్చర్యము. మన మాట మీరు లేఖనములలో ఎన్నడూ చదవలేదా? ఇక్కడ ఏం చేస్తాడనంటే, ఆ రాయి అడ్డుబండ, ఇశ్రాయేలీలకు అడ్డుబండ. ఇశ్రాయేలుకు అన్నీ ఇచ్చినాడు, అన్నీ ఇచ్చినాడు. వాళ్ళ ఎదుట ఈ యొక్క సూచక క్రియ చేసినాడు. ఏ సూచక క్రియలు? 10 సూచక క్రియలు. ఏంటి అవి? ఈ యొక్క నీళ్లను రక్తంగా మార్చినాడు. అక్కడి నుండి వాళ్ళ పెద్ద కుమారుడు ఇశ్రాయేలీ, ఐగుప్తు పెద్ద కుమారుడు చనిపోయాడు. ఐగుప్తులు అంటే ఎవరు అనుకుంటాను? హాము, షాము, యాపేతు, హాము కుమారులు వాళ్ళు. హాము కుమారుల యొక్క సంతానం చంపేసిండు అక్కడ. ఇదంతా చూసి వాళ్ళు ఏమి చలమే లేదు ఇశ్రాయేలుకు. అది ఎవరు చేయగలుగుతారు? అది అటువంటి నీళ్లను రక్తంగా మార్చేది ఎవరైనా చేయగలుగుతారా? చేయలేరు. ఈ పెద్ద కుమారుని చంపడం అనేది ఎవరైనా చేయగలుగుతారా? అందరూ ఐగుప్తు దేశంలో అందరూ పెద్ద కుమారులు చనిపోయారు. అది ఎవరైనా చేయగలుగుతారా? అది స్వయంగా వీళ్ళు చూసినారు. ఎవరు? ఇశ్రాయేలీలు చూసినారు. చూసి వాళ్ళలో చలనం లేదు. అంత మాత్రమే కాదు, ఈ సముద్రాన్ని 2 పాయలుగా చేసినాడు, నడిపించినాడు. అది కూడా వాళ్ళు దేవుని యొక్క ఫరో సైన్యంతో వస్తున్నప్పుడు దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది, అది చూసినారు. మళ్ళీ అది రాత్రి అగ్నిస్తంభము, పగలు మేఘస్తంభము చూసినారు వాళ్ళు. అది చూసి వాళ్ళు చెల్లించలేదు. వాళ్ళు మాంసం లేదన్నారు. మాంసం అన్నప్పుడు మాంసం ఇచ్చినాడు, పూరేళ్ళని ఇచ్చినాడు. 40 సంవత్సరములు పూరేళ్ళు తిన్నారు. అది ఎవరిస్తారు? మనుషులు ఇస్తారా? మనుషులు ఇయ్యరు. అందుకోసమే దేవుడు తలరాయి చేసినాడు, ఆ రాయిని వేసినాడు వాళ్ళకు. ఎంత గొప్ప కార్యాలు చేసినాడు ఆయన, చాలా గొప్ప కార్యాలు చేసినాడు. ఇంకా బండలో నుండి నీళ్ళని రప్పించినాడు. బండలో నుండి నీళ్ళని రప్పిస్తారు ఎవరైనా? రప్పించినాడు దేవుడు. అన్ని గొప్ప కార్యాలు చేస్తే ఇశ్రాయేలీలు బండలాగా ఉన్నారు అన్నట్టు. అందుకోసమే వాళ్ళ మీద బండ వేసి ఆ బండకు తగిలి కొట్టుకొని పోతారు అన్నట్టు. ఇంకా అంటారు అన్నట్టు, మమ్మల్ని సంపదానికి తీసుకొచ్చినావా, ఇక్కడికి తీసుకొచ్చినావు అంటారు అన్నట్టు. ఇల్లు కట్టువారు చేయు. అపోస్తుల కార్యము 4:11. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 11వ వచనము. ఇల్లు కట్టువారు మీరు తృణీకరించిన రాయి మూలకు తలరాయి. మరి ఎవని వలన రక్షణ కలగదు? రక్షణ ఎందుకంటే రక్షణాధారుడవై
ఉన్నాడు ఆయనే. రక్షణ ఈ నామముననే మనం అందరము రక్షణ పొందవలను. ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమును రక్షణ లేదు. అందుకోసమే ఇల్లు కట్టుకువారు నిషేధించిన రాయి మూలకు తల రాయి అని. ఆ రాయే మనము. యేసుక్రీస్తు మూలరాయి, ఆ రాయి తర్వాత మనమే. చాలా జాగ్రత్తగా మనం దీంట్లో చాలా చాలా అర్థం ఉన్నది, ఇంకా గూఢార్థం ఉన్నది. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది ఎవరి వల్ల కలిగినది? యెహోవా వలన కలిగినది, అది మన కన్నులకి ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించుదాం. ఈ యొక్క 113 నుండి 118 కీర్తనలు ఏం కీర్తనలు అవి? పాసోవర్ కీర్తన. అంటే పాసోవర్ అని అంటే పస్కా పండుగ కీర్తనలు. పస్కా పండుగ అంటే ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు కనాను దేశానికి వచ్చిన పండుగ, అది కీర్తనలు అన్నట్టు. 113, 114 ఆ యొక్క భోజనానికి ముందు పాడతారు. 115 నుండి 118 వరకు భోజనం తర్వాత పాడతారు వాళ్ళు యూదులు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, మనము ఉత్సహించి దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినం, రక్షణ దినం. అది రక్షణ దినం. ఇవి మనం చనిపోయినా కూడా తిరిగి లేస్తాము, పునరుద్ధానులమవుతాం. మనం యేసుక్రీస్తు పునరుద్ధానుడు అయినాడుగా, మనం కూడా పునరుద్ధానం అవుతాము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. మనలను రక్షించువాడు ఆయనే, మనలను అభివృద్ధి చేయవాడు ఆయనే. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం అందునుగాక. ఎవరు ఎప్పుడు పాడతారు? ఇప్పుడు ఈ పాట ఓసన్న పాట ఎప్పుడు పాడతాం? మట్టెల ఆదివారం. మట్టెల ఆదివారం నాడు పాడతాం అన్నట్టు. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం. నిజంగా ఆయన మట్టెలు దేవాలయంలోనికి ప్రవేశించే ముందు మట్టెలు అన్నీ పట్టుకొని ఉంటారు, గుడ్డలను కప్పుతారు, అన్నీ కప్పి ఓసన్నా ఓసన్నా అని అంటారు అన్నట్టు. ఇందులో కూడా చాలా గూఢార్థం ఉన్నది, గూఢభావం ఉన్నది. ఇది యూదులకు మనకు వ్యతిరేకం అన్నట్టు. యూదులు ఏమంటారనంటే ఆయనను శనివారమే పూజించాలి, ఆరాధించాలంటారు. కానీ మనం ఏమంటాం? ఆదివారం. ఇదే ఆదివారం, ఇది పునరుద్ధాన దినం అన్నట్టు. తిరిగి లేచినాడు కనుక మనం ఆరాధన చేసుకుంటాం. యెహోవా పేరిట వచ్చేవాడు ఆశీర్వాదం అందునుగాక. యెహోవా మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాము. యెహోవా ఏ దేవుడు లేడు మనకు. ఏ దేవుడు ఆయనకంటే ముందు లేడు, ఏ దేవుడు ఆయన వెనుక లేనే లేడు. ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు. వెలుగు చూస్తున్నాం అన్నట్టు. మనం ఏం చూస్తున్నాము? ఆయన వెలుగును చూస్తున్నాము. వెలుగును అనుగ్రహించినాడు, వెలుగులో నడుస్తున్నాము. మన దారి వెలుగు దారి. ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఉత్సాహ బలిపశువు తాళ్ళతో బలిపీట కొమ్ములు కట్టుడి. ఉత్సాహ బలిపశువును త్రాళ్ళతో బలిపీటపు కొమ్ములను కట్టుడి. ఈ కొమ్ము అనంటే ఈ యొక్క శక్తి అన్నట్టు, మన యొక్క శక్తి. నీవు నా దేవుడవు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లించాలి? ఆయన చేసిన కార్యములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచెదను. గణపరచాలి అన్నట్టు, ఆయనను గణపరచాలి. గణపరచడం ఎట్లా గణపరుస్తావు? ప్రార్థనతో గణపరుస్తావు. ఇంకా మన క్రియలే ఆయనను గణపరుస్తాయి. మన క్రియలే మన ఉదయం నుండి సాయంత్రం వరకు చేయి క్రియలే ఆయనను గణపరుస్తాడు. యెహోవా దయాళుడు అంటే మంచివాడు. ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుడు
పరిశుద్ధ వాక్యంను మన మెడికల్లో దీవించి ఆశీర్వదించును గాక.